హలో ఎవ్రీవన్. హనీ ఇవాళ స్కూల్ ఫస్ట్ డే అనమాట. సో చక్కచక్క లేచి రెడీ అయిపోయింది. రోజు 10 గంటల వరకు పడుకునేది, ఇవాళ 7కే లేవాలి అని అంటే పాపం చాలా బద్దకించింది. అయినా కానీ ఎట్టకేలకి లేపి రెడీ చేసేసాను. ఇక బ్యాగ్లో తన స్నాక్స్ అవన్నీ పెట్టేశాను. సో ఫస్ట్ డే కాబట్టి హాఫ్ డేసే అంట, ఫస్ట్ 1 వీక్. సో అందుకని చెప్పేసి ఇక స్నాక్స్ మాత్రమే పెట్టాను. వాటర్ బాటిల్, స్నాక్స్, ఒక చిన్న పలక పెట్టాను అనమాట. సో ఇక రెడీ అయిపోయింది. అది స్కూల్కి వెళ్ళడమేమో కానీ నాకు చాలా బాధగా ఉంది. అంటే తనని మిస్ అవుతాను కదా ఇక నుంచి. ఇప్పటి వరకు ఇద్దరం కలిసే ఉండేవాళ్ళం ఇంట్లో. ఇక తను స్కూల్కి వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని, చాలా బోరుగా అనిపించింది నాకు ఇంట్లో. మొత్తానికి రెడీ అయిపోయి ఇక ప్రేయర్ చేసుకుంటుంది అనమాట. సో ప్రేయర్ చేసుకొని బయలుదేరిపోతుంది. చూడండి, సగం ప్రేయర్లో ఉంది. ఇక మళ్ళీ అటుపోయి ఆడుకుంటుంది అనమాట పక్కకెళ్ళి. అంతే ఈ పిల్ల. మరి స్కూల్లో ఎలా ఉంటుందో అని ఒక పక్క టెన్షన్, మరొక పక్క స్కూల్కి వెళ్తుందన్న ఆనందము. నాకైతే ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి అనమాట. నేనైతే ఏడ్చేసాను కూడా, చాలా ఎమోషనల్ అయిపోయాను. ఫర్ ద ఫస్ట్ డే కాబట్టి పిల్లలకి కొంచెం డ్రై ఫ్రూట్స్, స్నాక్స్ లాంటివి ఏర్పాటు చేసాము మేము. సో దానికి సంబంధించిన వీడియో కూడా నేను తర్వాత పెడతాను, చూడండి. సో ఇక స్కూల్లో ఎట్లుంటుందో ఏమో, నాకైతే భయం వేస్తుంది. ఎందుకంటే ఏది తను చెప్పదన్నమాట, మనసులో పెట్టుకుంటుంది. ఈవెన్ టాయిలెట్ వచ్చినా కానీ టాయిలెట్ చెప్తుందిలే కానీ వాష్రూమ్, టాయిలెట్ అయితే వాళ్ళు చూసుకుంటారు. కొత్త ప్లేస్ కదా, అలవాటు లేకపోతే అడ్జస్ట్ అవ్వలేదు. సో అదొక టెన్షన్ ఉంది నాకు. కానీ అక్కడికి వెళ్ళాక వాళ్ళు బాగానే రిసీవ్ చేసుకున్నారు, పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు. సో వాళ్ళతో కలిసిపోయింది హనీ. ఆ అమ్మ వాళ్ళు కూడా బాగా టీచ్ చేస్తున్నారు వాళ్ళని. అండ్ వాళ్ళు చెప్పలేకపోతారు కదా చిన్నపిల్లలు, వీళ్ళే అర్థం చేసుకొని ఎవ్రీ 2 అవర్స్కి వాష్రూమ్కి తీసుకెళ్తారు. సో స్నాక్స్ పెట్టడం అవన్నీ వీళ్ళే చేస్తారనమాట. సో నాకైతే ఆ విషయంలో చాలా కూల్ అయ్యాను. ఫస్ట్ టెన్షన్ పడ్డాను, బట్ అక్కడికి వెళ్ళి వాతావరణం అంతా చూసిన తర్వాత నేను కొంచెం ఓకే, పర్వాలేదు అని అనిపించింది నాకు. కొంచెం రిలాక్స్ అయ్యాను అనమాట. సో అది విషయం. మొత్తానికి ఇక స్కూల్కి అయితే బయలుదేరిపోయి స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి స్కూల్ అంటే తనని రూమ్లోకి పంపించారు. 2 సెక్షన్స్ కలిపి పెట్టారు. సో మేమైతే 25 ఈచ్ సెక్షన్కి 25 మెంబర్స్ ఉంటారు అని అనుకొని మేము 30 మెంబర్స్ వరకే తీసుకొచ్చాం. బట్ అక్కడ 40 మెంబర్స్ వరకు ఉన్నారు. సో అంటే ఇంకా కొన్ని ప్యాకెట్స్ అయితే తగ్గాయి మాకు. అందుకని చెప్పేసి వాళ్ళ వరకు మళ్ళీ ఒక బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొచ్చి తర్వాత ఇచ్చామన్నమాట. సో ఆ వీడియో తీసేటప్పుడు నేను హనీ పంచిపెడుతుంటే మా వారేమో వాళ్ళ క్లాస్ మేడంతో మాట్లాడుతున్నారు. అందుకనే దాన్ని వీడియో తీయించలేకపోయాను. ఆ క్లిప్ ఒకటి తీయలేదు ఫ్రెండ్స్. సో సారీ, ఏమనుకోవద్దు. ఇక క్లాస్ అయితే చూసేయండి. If they open or not. Once you take the Adam, come here. Today class. టైం అయిందని చెప్పి నేను వీడియో కోసం వస్తే నన్ను చూసేది వచ్చేసింది. ఇక ఉండనని మారం చేసింది. ఇక ఎటు టైం అవుతుంది కదా, తీసుకెళ్ళండి అని అన్నారు. ఇక తనని తీసుకొని ఇక ఇంటికి వచ్చేసాం.